భారతదేశంతో ప్రకృతి అనుబంధం ఎంతో పురాతనమైనది, సంప్రదాయంతో ముడిపడి ఉంది, భక్తితో పెంపొందింది, పర్యావరణానుకూల చర్యలతో నిరంతరం ముందుకు సాగుతుంది. 2024 సంవత్సరంలో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. అది ప్రజలకు ఇప్పుడు ఆగాల్సిన అవసరం లేదని, ముందుకు సాగి సరికొత్త భవితను సృష్టించుకోవాలని చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ దార్శనికతతో ప్రేరణ పొంది मिशन लाइफ ये मानता है कि अपनी लाइफस्टाइल में बदलाव करके एनवायरनमेंट की रक्षा की जा सकती है. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్ ను ప్రారంభించింది. ఆలోచించేవారు, అమలు చేసేవారు, ఇంకా మార్పును తీసుకువచ్చేవారి ఉద్దేశాలను ప్రతిపాదనలుగా మరియు ఆలోచనలను కార్యాచరణగా మార్చమని కోరింది. कि हमारा जो पर्पस है इस पूरे प्रोग्राम का वो ये है कि हम जानते हैं कि जो बेस्ट आइडियाज है वो देश के बेस्ट यंग पीपल्स के माध्यम से मिल सकता है, वो उन लोगों के माध्यम से मिल सकता है जो देश के आने वाले विजनरी लीडर हैं. యూనిసెఫ్ యువతో కలిసి ప్రారంభించబడిన ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్ ఒక లాంచ్ ప్యాడ్ గా మారింది. ఇక్కడ విద్యార్థులు, రీసెర్చర్లు, టీచర్లు కలిసి తమ 1384 అద్భుతమైన ఐడియాస్ షేర్ చేసుకున్నారు. ప్రతి ఆలోచన ఇప్పటికే ఉన్న సవాళ్లపై దృష్టి సారిస్తుంది. ఇంధన ఆదా నుండి నీటిని ఆదా చేయడం వరకు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు నో చెప్పడం నుండి స్థిరమైన ఆహార వ్యవస్థను అమలు చేయడం వరకు, వ్యర్థాలను తగ్గించడం, ఈ వ్యర్థాలను తగ్గించడం నుండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం వరకు 7 ఇతివృత్తాలు, ఒక దృఢ సంకల్పం, మెరుగైన భవితని నిర్మించడం దిశగా. ప్రతి ఐడియా కఠినమైన 3 దశల ఎంపిక ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. చివరి దశలో జాతీయ జ్యూరీ షార్ట్ లిస్ట్ చేయబడిన ఎంట్రీలను మూల్యాంకనం చేసి సుస్థిర భవిష్యత్తుకు అర్థవంతమైన సహకారాన్ని అందించేలా హామీ ఇచ్చే ప్రతి థీమ్ నుండి 3 ఆలోచనలతో సహా మొత్తం 21 ఐడియాస్ను ఎంపిక చేసింది. ప్రపంచం సమాధానాల కోసం వెతుకుతున్నప్పుడు ఈ 21 ఐడియాస్ ఫర్ లైఫ్ భారతదేశం మార్గదర్శకంగా ఉన్న ఆలోచనాత్మకంగా రూపొందించిన ప్రజల కేంద్రీకృత పరిష్కారాలను సూచిస్తాయి. పర్యావరణానుకూల జీవన శైలిని అలవరుచుకోండి. మిషన్ లైఫ్ ను అవలంబించండి.